ఆడవాళ్ళ కంటే బాగా చేశాడు. చెప్పినానా మొదటి బజ్జీ నువ్వే తింటావని. ఎవరు తిన్నారు? బజ్జీ సరిగ్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను. అలా కాదు పాపా, ఇదిగో ఇదిగో పాపా, ఇప్పుడు తిను. రారా, బంధువులు కూడా వచ్చేసినట్టున్నారు. ఈ పాప దగ్గర తెలివితేటలు మెండుగా ఉన్నాయబ్బా, అసలు ఏడ దొరకదుగా. బామ్మగారు, ఏంటి ఇంకా మనోళ్ళు వచ్చినట్టు లేరు? అన్ని సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళ కోసమే చూస్తున్నాను. అవునా? అదిగో మాటలోనే వచ్చేశారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి బామ్మగారు. దీని పాటికి ఇది గిఫ్ట్లు ఇచ్చేస్తే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? ఇందులో పగిలిన ఉండాలి కదా. ఏంటి విజయశాంతి ఇది? ఇలాంటివేనా మా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేది? చూసారా, బహుమతులు ఇస్తున్నామని బిల్డప్ గా చెప్పి ఇదిగో ఏ రూపాయికో అర్ధ రూపాయికో ఇలాంటి పగిలిపోయిన గిఫ్ట్లు కొనేసి లోపల పెట్టి పైకి ప్యాకింగ్ మాత్రం అద్దరిపోయేలా చేయించారు. ఇవి మనకిచ్చి పిచ్చోళ్ళం చేస్తున్నారు. ఏందమ్మా విజయ ఇది? ఏం చేస్తుండవు నువ్వు? ఇట్లాంటి బహుమతులంతా ఇచ్చేసి మా ఓళ్ళందరినీ అవమానిస్తుండవా నువ్వు? శుభ్రంగా ప్యాక్ చేయించినాము, ఇక ఎవరేమి చూస్తారులే అని లెక్క కదా నీకు? మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారండి. ఒకసారి మీ అందరి గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూడండి.
ఎంతమందివి బాగున్నాయి, మరి నా గిఫ్ట్ మాత్రం పగిలిపోయింది. పొరపాటున కింద పడిపోయి ఉంటుందండి. మీకు ఇంకో గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ నువ్వు పగలగొడతావన్న అనుమానం నాకు ముందే వచ్చింది. అందుకే నా గదిలో సేమ్ టు సేమ్ అలాంటిదే డమ్మీ గిఫ్ట్ పెట్టాను. అది తెలియక పగలగొట్టేశారు. తీసుకోండి. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకే అయిన దానికి కాని దానికి అమ్మాయిని బాధ పెడుతున్నారు మీరు? ఉన్నంతలో అన్ని పద్ధతిగా జరిపిస్తుందా అమ్మాయి? వాడని అవమానిస్తే మనల్ని మనం అవమానపరుచుకున్నట్టే. ఆడపిల్లంటే అలా ఉండాలి లక్షణంగా. ఒక్కతే వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్తుంది. ఎవరికి ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటుంది. ఇంతమంది జనాలు వస్తే వీళ్ళందరికీ కడుపు నిండా కమ్మగా వండి పెట్టింది. ఎక్కడ ఎవరికి ఏ విషయంలోనూ మర్యాదలు తగ్గకుండా చూసుకుంటుంది. చివరికి అందరికీ చక్కటి బహుమతులు కూడా ఇస్తుంది. అమ్మాయి, మా కృష్ణరాజు కోడలి చెల్లెలిగా మా వాడి పరువు నిలబెట్టావమ్మాయి. అందుకే ఏనాడు ఎవరిని మెచ్చుకొని నెల్లూరు పెద్దమ్మ మొదటిసారిగా నిన్ను మెచ్చుకుంటుంది.